ఈ వ్యక్తి కొత్తగా కొన్న ఇంటి గోడని రిపేర్ చేస్తూ ఉంటాడు. అప్పుడే గోడ లోపల ఉన్న కొన్ని రాళ్లు కింద పడగానే లోపల ఒక అమ్మాయి శవం కనిపిస్తుంది. దాంతో ఇతను భయపడిపోతాడు. వెంటనే ఆ శవాన్ని ఫారెన్సిక్ ల్యాబ్ కి పంపిస్తాడు. ఫారెన్సిక్ ఎక్స్పర్ట్ అమ్మాయి శవాన్ని చూడగానే ఈమె 10 సంవత్సరాల ముందు చనిపోయింది, ఆమె శరీరం పైన ఎలాంటి దెబ్బలు లేవు అని కనిపెట్టేస్తాడు. ఆ తరువాత శవానికి స్కానింగ్ చేస్తే ఈమె ఎముకల్లో ఎవరో బలవంతంగా ఫోర్స్ చేసినట్లు ఉన్నారు, అంటే ఈమెని బలవంతంగా గోడలో పెట్టి పూడ్ చేసినట్లు ఉన్నారు అని తెలుసుకుంటారు. ఆ తరువాత ఈ అమ్మాయి ఐడెంటిటీ తెలుసుకోవడానికి ఈమె హెయిర్ కి DNA టెస్ట్ చేస్తే ఈ అమ్మాయి 12 సంవత్సరాల ముందు మిస్ అయిపోయింది అని తెలుస్తుంది. ఈ అమ్మాయి మిస్సింగ్ కంప్లైంట్ ని ఈమె బెస్ట్ ఫ్రెండే కంప్లైంట్ రాసి ఉంటుంది. దాంతో ఆఫీసర్లు ఆ అమ్మాయి ఇంటికి వెళ్లి కొన్ని క్వశ్చన్స్ అడిగితే ఈ విషయం జరిగి ఎన్నో సంవత్సరాలు అయిపోవడంతో ఆమెకి ఏమీ గుర్తుండదు. దాంతో పోలీసులు అక్కడ నుంచి వచ్చేస్తారు. దాంతో మళ్ళీ ఫోరెన్సిక్ వాళ్ళు ఆమె హెయిర్ ని చెక్ చేస్తూ ఉంటే అందులో ఒక వేరే హెయిర్ ఉంటుంది. దాంతో వీళ్ళు ఆ హెయిర్ ని DNA టెస్ట్ చేపిస్తే అది ఆ ఇంటి ఓనర్ ది అని తెలుస్తుంది. యాక్చువల్లీ ఈ ఇంటి ఓనర్ పైన ఒక అమ్మాయి తను తప్పుగా బిహేవ్ చేస్తున్నాడు అని కేసు పెట్టి ఉంటుంది. దాంతో పోలీసు వాళ్ళు ఈ వ్యక్తిని పిలిచి ఇంట్రాగేషన్ చేస్తూ ఉంటారు. పోలీసులు అడిగిన దానికి ఇతను చాలా క్యాజువల్ గా ఏమీ జరగనట్లు ఆన్సర్లు ఇస్తూ ఉంటాడు. కానీ ఇతనికి తెలియని విషయం ఏంటంటే అమ్మాయి శవం దగ్గర ఇతని జుట్టు దొరికి ఇతని పట్టించేసింది అని ఇతనికి తెలిసి ఉండదు. ఎన్ని సంవత్సరాలైనా కూడా అబద్ధాన్ని ఎప్పటికీ దాచిపెట్టలేరు. దాంతో పోలీసులు ఇతని వెంటనే అరెస్ట్ చేసి జైల్లో వేసేస్తారు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.